నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించడమే కాక దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించిన అప్పటి కొత్తపల్లి ఎంఆర్ఓ చిల్లా శ్రీనివాస్ అతనికి సహకరించిన వారిపై కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన బొంతల రఘురాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఆర్ఓ చిల్లా శ్రీనివాస్ అతడి బినామీలు చంద సంతోష్ పల్లె జీవన్ అప్పటి కొత్తపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న విఆర్ఏ ప్రస్తుతం తూంకుంట మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వీరి ముగ్గురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇక మరో 9 మందిని 14 రోజుల పాటు రిమాండ్ చేసింది. ఇక కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించడమే కాక దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించిన అప్పటి కొత్తపల్లి ఎంఆర్ఓ చిల్లా శ్రీనివాస్ అతనికి సహకరించిన వారిపై కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన బొంతల రఘురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, ఓవర్ టు యు. మొత్తానికి ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో గతంలో అనేక భూ కబ్జాలకు తన అధికారాన్ని ఉపయోగించి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా సరే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని వచ్చినప్పుడు వాటి వివరాలు సేకరించి అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని కనుక్కొని ఇతను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. ఇదే రకంగా ఈ శ్రీనివాస్ అనే ఈ ఎంఆర్ఓ గతంలో ఈ కరీంనగర్ పట్టణానికి ఆనుకున్నటువంటి కొత్తపల్లికి ఎంఆర్ఓగా వ్యవహరించాడు. ప్రస్తుతం గజ్వేలో పనిచేస్తున్నాడు. ఇతను ఏం చేశారంటే ఎవరైతే బొంతల రఘు రాజు అనే వ్యక్తి తన 30 గుంటల స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి వివరాల కోసం అతన్ని ఆశ్రయించినప్పుడు తనకు 3 గుంటలు ఇవ్వాలని లంచంగా కోరడం జరిగింది. అయితే దానికి రఘు నిరాకరించడంతో దీన్ని ఎలాగైనా సరే కాజేయాలని ప్లాన్ చేసినటువంటి శ్రీనివాస్ అతను పూర్తిగా కూడా నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఆన్లైన్ లో లేకుండా చేశాడు. దీంతో దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఓనర్ 10 సార్లు వద్దకు వచ్చినప్పటికీ కూడా అతను ఏ రకంగా సహకరించకపోగా తిరిగి ఆ బినామీల ద్వారా దాన్ని పలువురి పైకి మార్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కొన్ని లక్షల విలువైనటువంటి ఇలాంటి భూముల విషయంలో శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే ఈ శ్రీనివాస్ ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి పనులు చేస్తాడు, ఎంతమంది మోసం చేస్తాడనే దానిపై పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి అరెస్ట్ కావడంతో కరీంనగర్లోని ఇతర అధికారులు, అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వీరు గతంలో అనేక మంది కార్పొరేటర్లు అలాగే ఇతర నాయకులతో సన్నిహితంగా ఎదిరి పూర్తిగా ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడ్డారు. అనేక భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో కూడా అధికారులు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కార్పొరేటర్లు అరెస్ట్ కాగా ప్రస్తుతం ఒక అధికారి అరెస్ట్ కావడంతో ఇక్కడ సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.